బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, దశావతారాలలో 5వ అవతారం వామన అవతారం. మరి ఈ అవతారం వెనక దాగి ఉన్న వైజ్ఞానిక విశేష రహస్యాలు మీ మాటల్లో. ఇప్పటి నుంచి ఈ అవతారం నుంచి మనం చాలా చాలా జాగ్రత్తగా విషయాలు గ్రహించాలమ్మా. ఇప్పటిదాకా మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఈ 4 అవతారాలు కూడా మనకి మానవ జీవితానికి సంబంధించినవి కావు. సృష్టిలో వచ్చే మార్పులకు సంబంధించినవి, ప్రకృతిలో వచ్చిన మార్పులకు సంబంధించినవి. నరసింహ అవతారంలో మానవులు జన్మ అంతే పుట్టుకొచ్చారు, అంతే. మానవ జీవితానికి కాదు కదా. మానవులు ఆవిర్భవించారు, మానవుడు అనేవాడు ఆవిర్భవించాడు, అంతవరకే అది. మానవుడు ఆవిర్భవించిన తర్వాత ఏం చేశాడు అని చెప్పుకొచ్చే అవతారాలు ఇంకా వామన అవతారం నుంచి మొదలయ్యాయి. దాంట్లో వామనుడు మరుగుజ్జుగా ఉంటాడు, గొడుగు పట్టుకొని ఉంటాడు. ఇది 2 చాలా ముఖ్యమైనవి. అంటే ఈ సృష్టిలో, ప్రకృతిలో, భూమండలం మీద ఉన్న అన్ని ప్రాణుల్లో మానవుడు అనేవాడు వచ్చిన తర్వాత ఆ మానవుడు అతి చిన్నవాడు అని అర్థం. అప్పుడు నిజానికి వామనావతారం అప్పుడు ఉండే మానవులు 10 ఫీట్లో ఉండేవాళ్ళు. కానీ మనకి ఆ విషయం అర్థం కావడం కోసం ఒక సింబాలిక్గా అన్ని ప్రాణుల్లో కంపేర్ చేస్తే మనం చాలా చిన్న అని చెప్పడం కొరకు ఆ నారాయణుడిని వామనావతారంగా తీసుకొచ్చారు. తర్వాత వామనుడిలో ప్రత్యేకత ఏమిటి అంటే, అప్పుడు ఆయన కశ్యపుడికి, అదితికి పుట్టాడు. అవతారంలో ఆయన పుట్టుకొచ్చాడు. తర్వాత ఆయన ఏం చేశాడు, ఈ దేవతలు రాక్షసులు అందరూ ఉండగా దేవతలు అప్పుడు ఈ నరసింహావతారం వచ్చినప్పటికి ఏం జరిగింది, ఈ రాక్షసులే భూమండలాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు అప్పుడు ప్రహ్లాదు టైం నుంచి. ఓకే, ఇప్పుడు మనం అంతా ఈ జీవులు అంటే దేవతలు, రాక్షసులు, మానవులు వాళ్ళే ఉన్న మానవులు లేరు ఇంకప్పుడు. ప్రహ్లాదుడి టైం నుంచి మానవులు వచ్చారు. కానీ మానవుడు రాగానే ఏం చేయడు. ప్రహ్లాదుడు మానవుడు కాదమ్మా, ప్రహ్లాదుడు రాక్షసుడు. రాక్షసకులం కదా, రాక్షసకులం పిల్లవాడే కదా. అయినా దైవీ లక్షణాలు ఉన్నాయి కదా. లక్షణాలు దేవతా లక్షణాలు ఉండడం, పాజిటివ్ ఎనర్జీస్ ఉండడం వేరు. కానీ అప్పుడున్న వాటిల్లో ఆ సెక్షన్కి సంబంధించిన వాడే. అంటే దైత్య కుమారుడు కదా. దైత్యులు అంటే రాక్షసులు, అంటే రాక్షసుడే అన్నట్టు. రాక్షసులే, ఆయన రాక్షసుడే, ఆయన కొడుకు రాక్షసుడే, ఆయన మనవడు బలి చక్రవర్తి కూడా రాక్షసుడే. ఆ సిరీస్లో ప్రహ్లాదుడి అంటే నరసింహావతారం అయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఆయన మనవడు మహారాజు అయ్యాడు. ఓకే, ఈ భూమండలాన్ని ఏలడం మొదలుపెట్టారు అప్పుడు. అంటే భూమి మీద వస్తున్న పరిణామాలన్నీ గ్రాడ్యువల్గా ఎక్కువ నెగిటివ్ ఉండేవి. అప్పుడు మనిషికి సంబంధించినట్టు ఏం లేవు. ఈ నరసింహావతారం వచ్చిన తర్వాత మళ్ళీ అరణ్యాలు బాగా ఉండడం, మృగాలే బాగా ఉండడం, అవన్నీ జరిగాయి. అలా జరుగుతున్నప్పుడు మనిషి ఏమో వస్తున్నాడు, పరిణామం చెంది వస్తున్నాడు. అట్లా వచ్చినప్పుడు బలిచక్రవర్తి ఈ విశ్వాన్ని, అప్పుడు భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. నిజానికి వాళ్ళంతా మనం అనుకునే రాజుల్లాగా, ఒక వారసుల్లాగా అనుకోవడానికి వీల్లేదు. అది బాగా పరిశోధించి మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఈ భూమి మీద చేంజెస్ వస్తున్నాయి, ఎక్కువ నెగిటివ్ ఎనర్జీస్తోనే నడిచిపోతుంది. అప్పుడు ఆ ప్రాసెస్లో అందరూ హాయిగా ఉండేవాళ్ళు, అంతా సెటిల్ అయ్యి ఉంది. అది బలి యుగం, బలి కాలం. ఆయన్ని మహాబలి అంటారు. ఆ బలి చక్రవర్తి అంతా బాగానే చేస్తున్నాడు. అయితే మానవ జీవితానికి కావాల్సినటువంటి పాజిటివ్ ఎనర్జీ మళ్ళీ ఇంకా దొరకట్లేదు. అందువల్ల మన వాళ్ళు ఏం చేశారు, దేవతలు విష్ణుమూర్తి దగ్గర పోయి రాక్షసులు బాగా మంచిగా అన్నీ బాగా చేస్తున్నారు, సో మాకు విలువ లేకుండా పోతుంది అని ఒక కథ తీసుకొచ్చారు. అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ కనుక మనం అలాగే కంటిన్యూ అయిపోతే కొన్నాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఉండకుండా నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ ప్రళయం అది వచ్చేస్తూ మళ్ళీ ఇబ్బందులు రావచ్చు. అలా రాకుండా ఉండడం కొరకు మళ్ళీ నువ్వు ఒక అవతారం ఎత్తాలి అంటే మార్పులు తీసుకురావాలి. మార్పుకు మనకు తెలియాలి మార్పులు. ఇదంతా ముందు ఎవరు చేయాలని ప్లానింగ్ కాదు, ఇది జరిగిన కథలు ఇవన్నీ. అంటే క్రమంగా జరుగుతున్న పరిణామం సంఘటనలు అవి మనకు కథలుగా చెప్పారు. సో ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఏం జరిగింది, నరసింహావతారం అయిన తర్వాత ప్రహ్లాదుడు రాజ్యం చేశాడు. ఆయన తర్వాత ఆయన కొడుకు, తర్వాత మళ్ళీ మనవడు, ఈయన మనవడికి కొడుకు అనుకుంటా బలి చక్రవర్తి. సో ఈ బలి చక్రవర్తి రాజ్యం చేస్తున్నప్పుడు అంతా బ్రహ్మాండంగా ఉంది. కానీ మనుషులు వచ్చారు, అప్పటికి మనుషులకి కంఫర్టబుల్ లేదు.
సో అప్పుడు ఏం చేశారు మనుషులు, ఈ నెగిటివ్ ఎనర్జీని మనం కంట్రోల్ చేయడానికి తీసుకోవాలనుకున్నారు. అసలు మనుషులకు కావాల్సింది ఏంటి? అరణ్యంలో తిరగడం కాదు, వాళ్ళకి జీవనం ఏర్పడాలి. ఆ అరణ్యాల్లో తిరగడం తగ్గించి తమ కోసం తమ భూములంటూ ఉండాలి. అందువల్ల అప్పుడు ఏమైంది, మనిషి ఏం చేశాడు అన్నారు, భూమిని దానంగా అడిగాడు అన్నారు. భూమిని దానంగా అడిగినప్పుడు ఎంత అడిగాడు అంటే, ఎంత విచిత్రంగా చెప్పారమ్మా చూడండి, 3 అడుగులు అడిగాడు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఒక మనిషికి ఈ భూమండలం మీద ఎంత భూమి కావాలి? జానెడేట సరిపోద్ది. ఆకారం ఉండేది 3 అడుగులన్నా 5 అడుగులన్నా ఉంటుందిగా. అందువల్ల 3 అడుగుల నేల అని అడిగాడు. ఎంత భూమండలాన్ని పరిపాలించిన రాజైనా చివరికి పోయేది ఆ 3 అడుగుల లోతులోకి వెళ్ళిపోతాడు. కానీ మనుషులు డిఫరెంట్ ఉంటారు, కనీసం 6 అడుగులన్నా పడతాయి కదా సాధారణంగా చెప్పుకోవడానికి. 3 అడుగులు అప్పటి వాళ్ళ అడుగు పెద్దది కదా, కావచ్చు 3 అడుగులు కావచ్చు. సో ఆ విధంగా 3 అంటే 3కి చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ 3 తీసుకొచ్చారు. సో 3 అడుగుల నేల అడిగాడు. అంటే ఏంటి, నేను నేల మీద కంట్రోల్ చేసుకోవాలి, నాకు భూమి మీద కంట్రోల్ రావాలి. అక్కడ దేవుళ్ళు వాళ్ళంతా ఉన్నారని కాదు, బలిచక్రవర్తి ఉన్నాడని కాదు, మనిషి తన జీవన పరిణామంలో నాకు భూమి కంట్రోల్ కావాలి అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు, అడవుల్ని కొట్టేయాలి. అడవుల్ని కొడితే కదా మనకి భూమి వచ్చేది. కానీ అడవుల్ని కొట్టడానికి భూమి మీద కంట్రోల్ కావాలి. అందువల్ల అడవులని మీద కంట్రోల్ రావడం కోసం ఎనర్జీస్ అన్నింటికి తాను తన అయిన స్టైల్లో చేశాడు. దానం అడిగాడంటే వాటికి తగ్గట్టుగానే తన పనులన్నీ చేసుకొచ్చాడు. అలా చేసిన క్రమంలో బలిచక్రవర్తి నుంచి ఈ వామనుడు 3 అడుగుల నేల అడిగాడు. ఒక అడుగుతో భూమండలం అంతా ఆక్రమించాడు అని చెప్తారు. ఆయన అప్పుడు నిజంగా మనం సినిమాలో చూస్తున్నట్టు పెద్ద పెరిగేదంతా అవ్వాల్సిన అవసరం లేదు. ఆలోచనతో ఈ భూమిని నేను వాడుకోగలను అన్న ఆలోచనతో వాడికి భూమండలం అంతా దాసోహం అయిపోయింది. ఇక పొటెన్షియల్ తెలిసింది కదా. సో ఆ విధంగా ఒక అడుగుతో అయిపోయింది. తర్వాత మానవుడి బుద్ధి వికసిస్తుంది అప్పుడు. అందువల్ల ఆ బుద్ధి వికాసంతో ఈ నక్షత్రాలు అంటే ఏమిటి, ఆ సూర్యచంద్రులు అంటే ఏమిటి అనే విషయం తెలుసుకున్నాడు. అలా తెలుసుకున్నందుకు 2వ అడుగు అయిపోయింది, ఆకాశం అంతా. ఇక 3వ అడుగు ఏంటి అంటే, తాను ఏ శక్తుల ద్వారా ఇదంతా సాధించాడో, పాజిటివిటీ తనలో ఎక్కువ ఉండాలో, నెగిటివ్ ఎనర్జీని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు గ్రోత్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి ఏదైతే ఉందో, అసుర శక్తి ఏదైతే ఉందో దాన్ని తొక్కిపెట్టాలి. అందువల్ల 3వ పాదం బలి చక్రవర్తి మీదే పెట్టాడు. అలా చెప్పి మన వాళ్ళు కథలో ఆ బలి చక్రవర్తిని పాతాళానికి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత ఉండే కథలన్నీ ఉంటాయి. పాతాళానికి పంపించేశాడు. పాతాళానికి పంపించి కూడా తానే కాపలాగా ఉంటా అన్నాడు వాళ్ళ. అవును. ఎందుకు అంటే ఆ మనల్ని పరిపాలించి మన సృష్టి పోషకుడైన విష్ణుమూర్తి శక్తి అలా మనకి చాలా కంఫర్టబుల్గా మంచి ఎనర్జీని మన చుట్టూ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసింది. ఇది అంతా మనం వామనావతారంలో మనం తెలుసుకోవాలి. వామనావతారం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మానవుడి జీవ పరిణామ క్రమంలో మానవుడిగా ఉద్భవించి తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించి సహజ వనరుల మీద తన అధికారం చలాయించడం మొదలుపెట్టాడు. ఓకే. సో ఈ వామనావతారం ద్వారా ప్రస్తుతం మనకు ఎలాంటి మెసేజ్ అందుతుంది, మన నిత్య జీవితంలో ఈ అవతార వైశిష్ట్యం ఎలా ఉపయోగపడుతుంది? దాన్ని ఒకటే దానికి మనం ఉపయోగించుకోవాలి. ఏమిటి అంటే, న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. ప్రకృతి సహజ వనరులు చాలా పరిమితము. మనం ఎన్ని ఆశలతో ఎన్ని ఊహలతో చేసినా మనకి అందేటువంటి ప్రకృతి వనరులు చాలా పరిమితము. ఆ పరిమితమే నేను చాలా చిన్నవాణ్ణి అని చెప్పుకోవడానికి ఇవి మనం గమనించి ఆ వామనమూర్తిని అందుకోసం మనం నమస్కరించుకోవాలి. ఈ వామన అవతారానికి సంబంధించి దేవాలయాలు ఏమైనా ఉన్నాయండి? వామన అవతారానికి సంబంధించి ఎక్కువ దేవాలయాలు లేవమ్మా. మన హరప్ప మొహంజదారోలో వామనమూర్తికి సంబంధించిన కథలు అక్కడ శిల్పాల మీద ఉన్నాయి, శిల్పాలతో చెక్కారు. తర్వాత వామనమూర్తి దేవాలయం అంటూ అనేది దక్షిణ దేశంలో ఒకటి ఉన్నది ఎక్కడో.
కేరళలోనో లేకపోతే తమిళనాడులోనో ఒకటి ఉంది. కాకపోతే ఇవన్నీ చాలా లిమిటెడ్. కానీ తమిళనాడులో వామనమూర్తి ఒక కాలు పైకి ఇంకో నిలబడ్డ విష్ణుమూర్తి విగ్రహాలతో 2 చోట్ల 3 చోట్ల దేవాలయాలు ఉన్నాయి. ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి గురుగారు. నేను వెళ్ళాను తమిళనాడులో. అదేంటి త్రివిక్రమ దేవాలయాలు అంటారు. కరెక్ట్, త్రివిక్రముడు అంటారు. చూడండి, వామనుడిని త్రివిక్రముడు అంటారు. అంటే మళ్ళీ 3. విక్రమ అంటే విక్టరీ కాదు, విక్రమ అంటే శక్తి, బలం. విక్రమం అంటే బలం. సో అంటే 3 రకాల బలాన్ని సాధించాడు. వెళ్ళాను దేవాలయం, భలే ఉంటుంది. అలా కాలు పైకి ఉంటుంది. యాక్చువల్గా వామనుడు ఉండేది చిన్నగా, కానీ అక్కడ 30 అడుగుల ఎత్తులో ఉంటాడు. చాలా పెద్దగా ఉంటుంది అసలు ఆ దేవాలయం. భలే ఆర్కిటెక్చర్ కానివ్వండి, టెంపుల్ సరౌండింగ్స్ కానివ్వండి, అసలు ఎంత ప్లెజెంట్గా పీస్గా ఉంటుందో. అంటే మన చరిత్రని మనకి చెప్పడానికి రాజులు అప్పుడు ఆ కాలంలో అలా దేవాలయాలు కూడా పెట్టారు. ఇదంతా రికార్డ్ అనమాట. రికార్డ్ ఆఫ్ వాట్ ఈస్ అవర్ హిస్టరీ. మన చరిత్రకి ఇది రికార్డు. ఓకే, దేవాలయాలన్నీ అంతే. కూర్మ దేవాలయమైనా, వరాహ దేవాలయమైనా, మత్స్యగిరులైనా, ఇవన్నీ చేపలకు దేవాలయాలు లేదా చేపలను దేవుళ్ళుగా చూసడమైనా, ఇవన్నీ ఏంటి అంటే మన హిస్టరీకి ఆధారాలు, అవి మన హిస్టరీకి రుజువులు జరిగిన దానికి. ఆ విధంగా ఆ వామనుడి యొక్క అవతారం కారణంగా మనం భూమి మీద అందరం మానవులం అనేవాళ్ళం వచ్చి ఇంకా జీవించడం మొదలుపెట్టాం. For more videos like this, subscribe Big TV channel.